1963లో ఎన్టీఆర్ 14 సినిమాల్లో నటించారు. అందులో ఒకటి ఎన్టీఆర్ హీరోగా విఠలాచార్య దర్శకత్వం వహించిన తొలి జానపద చిత్రం బందిపోటు కూడా ఉంది. అది బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. తర్వాత కాలంలో ఎన్టీఆర్ విఠలాచార్య కాంబినేషన్ లో మరెన్నో జానపద చిత్రాలు వచ్చి ప్రేక్షకులను ఉర్రూతులుగించాయి. ఈ సంవత్సరం ఎన్టీఆర్ నటించిన చిత్రాలు శ్రీకృష్ణార్జున యుద్ధం, లవకుశ, నర్తనశాల, కర్ణన్ మరుపురానివి. వీటిలో కర్ణన్ తమిళంలో రూపొందింది. 3 విభిన్న కథలను ఒకటిగా కూర్చి తీసిన సినిమా శ్రీకృష్ణార్జున యుద్ధం. మొదటిది గయోపాఖ్యానం, రెండవది సుభద్ర అర్జునుల ప్రణయగాథ, మూడవ కథ నారదుడు పారిజాత పుష్పాన్ని శ్రీకృష్ణుడికి ఇస్తే దాన్ని ఆయన రుక్మిణికి ఇవ్వడంతో సత్యభామ ఆగ్రహిస్తుంది. అప్పుడు ఆ పరమాత్ముడు ఇద్దరు భార్యల మధ్య నలిగిన వృత్తాంతం. ఈ కథ భాగవతంలోనిది. పెంగళి నాగేంద్రరావు, కేవీ రెడ్డి ఈ 3 కథలను కలుపుతూ స్క్రీన్ ప్లే సిద్ధం చేసుకున్నారు. అప్పటికే శ్రీకృష్ణుడి పాత్రకు ఎనలేని ఖ్యాతి నర్దించిన ఎన్టీఆర్ ఈ సినిమాలో శ్రీకృష్ణుడిగా రౌద్ర రసాన్ని ఆవిష్కృతం చేసి అందరినీ మెప్పించారు. ఎన్టీఆర్ ముందు అర్జునుడి పాత్రలో ముఖ్యంగా యుద్ధ సన్నివేశాల్లో ఏఎన్ఆర్ తేలిపోయారు. కానీ సుభద్రతతో ప్రణయ సన్నివేశాల్లో అర్జునుడిగా ఏఎన్ఆర్ మెప్పించారు. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ తో పౌరాణిక చిత్రాల్లో నటించవద్దని, అటువంటి సినిమాల్లో ఆయనతో సమవుజ్జిగా తాను కనిపించలేనని తన సతీమణి అన్నపూర్ణ చెప్పారని ఏఎన్ఆర్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. 1963 జనవరి 9న విడుదలైన ఈ సినిమా భారీ విజయం సాధించి 13 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఒక కేంద్రంలో సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. నిర్మాత శంకర్ రెడ్డి తీసిన చరణదాసి సినిమాలో ఒక కల సీనులో రాముడు సీతా పాత్రలో ఎన్టీఆర్, అంజలీదేవి కనిపించారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ చిత్ర నిర్మాత శంకర్ రెడ్డి పూర్తి స్థాయిలో తెలుగులో మొట్టమొదటి వర్ణ చిత్రంగా సి పుల్లయ్య దర్శకత్వంలో లవకుశను నిర్మించారు. అందులో అంజలీదేవి, ఎన్టీఆర్, సీతారాములుగా నటించారు. లవకుశ పాత్రధారులు నాగరాజు, సుబ్రహ్మణ్యములకు అప్పటికి 9 ఏళ్లు. వారిలో ఒకరికి నాటకాల్లో నటించే అనుభవం ఉంది. రెండవ అబ్బాయి అప్పటికే కొన్ని సినిమాల్లో బాల నటుడిగా నటించాడు. లక్ష్మణుడి పాత్రకు కాంతారావును తీసుకున్నారు. రేలంగి పోషించిన చాకలి పాత్ర నిడివి తక్కువైనా కీలకమైనది. ఈ సినిమా షూటింగ్ లో 1959 ఫిబ్రవరి 5న ప్రారంభమైంది. సినిమా ప్రారంభోత్సవంలో పాల్గొన్న రేలంగికి అస్త సాముద్రికలో ప్రవేశం ఉంది. ఆయన ఎన్టీఆర్ చేయి చూసి ఈ సినిమా విడుదలైన తరువాత మీరు కలియుగ రాముడిగా పేరు ప్రఖ్యాతులు పొందుతారు అని జోస్యం చెప్పారు. సగం సినిమా చిత్రీకరణ పూర్తయ్యేసరికి ఈ సినిమాకు అనుకున్న దానికంటే బడ్జెట్ ఎక్కువైంది. శంకర్ రెడ్డి అప్పుల ఊబిలో కూరుకుపోయారు. షూటింగ్ ఆగిపోయింది. ఎట్టకేలకు ఆయన అవసరమైన డబ్బు సమకూర్చుకునేసరికి 4 ఏళ్లు గడిచిపోయాయి. అప్పటికి బాలనటులు పెద్దవారైపోయారు. కంటిన్యూటీ దెబ్బతింది. మొట్టమొదట చిత్రీకరించిన క్లైమాక్స్ సీన్ లోనూ వాళ్ళిద్దరూ ముందు కంటే చిన్నవాళ్ళలాగా కనిపిస్తారు. కానీ గత్యంతరం లేక వారినే కొనసాగించారు. నిర్మాత శంకర్ రెడ్డి అంతటితో కష్టాల బాధల్లోంచి పూర్తిగా గట్టెక్కినట్లు కాదు. సినిమా దర్శకుడు సి పుల్లయ్య మరణించారు. అంతకుముందు తండ్రికి సహాయకునిగా పనిచేసిన సి పుల్లయ్య తనయుడు సిఎస్ రావు దర్శకత్వం బాధ్యతను చేపట్టారు. చిత్రీకరణ మొదలుపెట్టిన 5 ఏళ్లకు దాదాపు 30 లక్షల రూపాయల ఖర్చుతో శంకర్ రెడ్డి సినిమాను పూర్తి చేశారు. చివరకు ఈ సినిమా 1963 మార్చి 29న విడుదలైంది. లవకుశ కనీ విని ఎరిగనంత విజయం సాధించింది. 50 థియేటర్లలో శతదినోత్సవం జరుపుకుంది. ఇది ఒక రికార్డ్. 15 కేంద్రాల్లో 25 వారాలు ప్రదర్శితమైంది. ఇది కూడా ఒక రికార్డ్. అలాగే 365 రోజులు 60 వారాలు ఆడిన తొలి తెలుగు సినిమా కూడా ఇదే. అప్పట్లోనే లవకుశ ₹1 కోటి వసూలు చేసింది. అప్పట్లో టికెట్ ధర నేల తరగతి 4 అణాలు అంటే 25 పైసలు, బెంచి 8 అణాలు అంటే 50 పైసలు, బాల్కనీ ₹1 ఉండేవి. ఆనాటి ఆంధ్రప్రదేశ్ జనాభా 3 కోట్లు. ప్రతి తెలుగువాడు ఈ సినిమాని ఒక్కొక్కసారి చూసి ఉంటాడని లెక్క వేసిన ₹1 కోటి కలెక్షన్ రాదు. అంటే చాలా మంది ప్రేక్షకులు ఈ సినిమాని కనీసం 1 కంటే 2 సార్లు చూశారన్నమాట. ఏ విధంగా చూసుకున్నా తెలుగు సినిమాల్లో అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా లవకుశను చెప్పుకోవాలి. లవకుశ సినిమా బెంగళూరులో 35 వారాలు ప్రదర్శితమైంది. 1977లో ఈ సినిమా బెంగళూరులో సెకండ్ రిలీజ్ లో కూడా 100 రోజులు ఆడింది. 1980లో బెంగళూరులో 3వసారి విడుదలై అప్పుడు కూడా శతదినోత్సవం జరుపుకుంది. బెంగళూరులో మొదటి రిలీజ్ తో పాటు 2, 3 రిలీజ్ లో కూడా 100 రోజులు ఆడిన సినిమాగా లవకుశ చరిత్ర సృష్టించింది. ఈ సినిమాలో సీత పాత్రధారి అంజలీదేవి తాను ఎన్టీఆర్ ని రాముడి పాత్రలో చూసి మైమరిచిపోయానని చెప్పారు. షూటింగ్ సమయాల్లో ఆమె ఎన్టీఆర్ ని కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయేవారు. క్లైమాక్స్ సీన్ లో రాముడిని వదిలి తన తల్లి భూదేవి ఒడిలోకి సీతాదేవి వెళ్లిపోయే సమయంలో రాముడు సీతా సీతా అంటూ బాధతో విలపిస్తే కన్నీళ్లు ఆపుకోలేకపోయానని సీత
పాత్ర పోషించిన అంజలీదేవి అన్నారు. కేవలం క్లైమాక్స్ సీన్ లో ఎన్టీఆర్ నటన చూసేందుకే తాను ఈ సినిమాను చాలా సార్లు చూశానని ఆమె చెప్పారు. లవకుశ చిత్రంలో ఘంటసాల స్వరపరిచిన పాటలు ఆంధ్రదేశంలో ఇంటింటా మారుమోగాయి. లవాకుశులుగా నటించిన బాల నటులను తెలుగు ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. రాముడిగా ఎన్టీఆర్, సీతగా అంజలీదేవి, లక్ష్మణుడిగా కాంతారావులను అవతారమూర్తులుగా భావించి ప్రజలు పూజించారు. దాదాపు అర్ధ శతాబ్దం తరువాత కూడా తెలుగు ప్రజల మధ్యలో రాముడు అంటే లవకుశ సినిమాలో రాముడి పాత్ర పోషించిన ఎన్టీఆర్ఏ స్ఫురణకు వస్తారు. 1963వ సంవత్సరంలో ఉత్తమ తెలుగు చిత్రంగా లవకుశ సినిమాను ఎంపికైంది. తమిళంలోనూ ఈ సినిమా ఎన్టీఆర్, అంజలీదేవి ప్రధాన పాత్రలో ఏకకాలంలో తెరకెక్కింది. తమిళంలోనూ ఈ సినిమా విజయవంతమైంది. అప్పటికే సంపూర్ణ రామాయణంలో రాముడిగా నటించిన ఎన్టీఆర్ ని శ్రీరాముడుగా కొలిచే తమిళ ప్రేక్షకులకు లవకుశుల చిత్రంలో వారికి ఎన్టీఆర్ పై ఆరాధనా భావం ద్విగుణీకృతం అయింది.